ఏపీలో కూటమి ఎంపీల పనితీరు ఘోరంగా ఉంది. పేరుకు ఎంపీలు కానీ కనీసం ఉనికి చాటుకోలేని స్థితిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరిద్దరు ఎంపీలు తప్ప మిగతా వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. కనీసం ఏపీ సమస్యలు వారికి పట్టకుండా ఉన్నాయన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఎంపీల పనితీరుపై జరిగిన సర్వేలో కనీసం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయలేదట. కేవలం ఓ ముగ్గురు నలుగురు ఎంపీలు మాత్రం 50% సంతృప్తి శాతానికి దాటారట. ఈ సర్వే ఫలితం సీఎం చంద్రబాబు చేతికి వెళ్ళగా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను కూటమి 21 స్థానాలను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి 16 సీట్లు లభించాయి. బీజేపీ 3 చోట్ల గెలవగా జనసేన 1 చోటే విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 4 చోట్ల మాత్రమే గెలుపొందింది. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం కాగా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామ్యమైంది. దీంతో 2 చోట్ల ఇరు పార్టీలకు మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రులుగా ఉన్నారు. బీజేపీ తరపున భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన సర్వేలో దాదాపు ఎంపీలందరూ వెనుకబడి ఉన్నారు. ఓ నలుగురు మాత్రమే ప్రజల సంతృప్తి స్థాయిని అందుకోగలిగారు. అందులో శ్రీకాకుళం నుంచి గెలిచిన కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నంద్యాల నుంచి గెలిచిన బైరెడ్డి శబరి, ఏలూరు నుంచి గెలిచిన పుట్ట మహేష్ మాత్రమే 50% సంతృప్తి స్థాయిని దక్కించుకున్నారు. కేంద్ర మంత్రుల కంటే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి సంతృప్తి శాతం ఎక్కువ దక్కడం విశేషం. అయితే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాత్రం వెనకపడడం ఆందోళన కలిగిస్తోంది. మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిచారు బాలశౌరి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే ఆయన పనితీరు పట్ల నియోజకవర్గ ప్రజలు ఎంత మాత్రం సంతృప్తిగా లేరట. ప్రతి 100 మందిలో కేవలం 28 మంది మాత్రమే ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పనితీరుపై కూడా అక్కడ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇటీవల వివాదాస్పదమైన కారణంతో అక్కడి ప్రజలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం 31% మంది ప్రజలు మాత్రమే ఆయన పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారట. దాదాపు 15 మందికి పైగా కూటమి ఎంపీల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. చాలా మంది కనీసం తమ పార్లమెంట్ స్థానం పరిధిలో పర్యటించడం లేదని కూడా అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అంతా ఎమ్మెల్యేల హవా కొనసాగుతోందని, కేంద్ర ప్రభుత్వ పరంగా ఎటువంటి నిధులు తేవడంలో ఎంపీలో కీలక పాత్ర పోషించడం లేదని ప్రజలు ఈ సర్వే ఎదుట నిర్మోహమాటంగా చెప్పినట్లు సమాచారం. మొత్తానికైతే 50% మంది ప్రజలు ఎంపీలను వ్యతిరేకిస్తున్నారంటే అది కూడా 18 నెలల కాలంలోనే ఈ వ్యతిరేకత వచ్చిందంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడవచ్చు.